మంగళగిరి కొత్తపేటలో ఆటో సోదరులకు 15,000 నగదు జమ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు, ఆటో సోదరులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగిశెట్టి బాబీ, పెద్దబ్బాయి, సుఖమంచి గిరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలుపరచడంలో సూపర్ 6 సూపర్ హిట్ అయింది. తర్వాత అదేవిధంగా మరి ఆటో సోదరులకి ప్రతి ఒక్కరికి 15,000 వేస్తానని చెప్పేసి చెప్పిన టయానికి చెప్పిన రోజుకి కూటమి ప్రభుత్వం సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్న మధ్యాహ్నం అందరూ ఆటో సోదరులందరికీ బండియ్యి మరి ఆటో సోదరులందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఇవాళ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా బాణాసంచా కాల్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నారు. మరి గతంలోగానే చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది. ఇప్పుడు ఆయన దాన్ని 5,000 పెంచుతూ 15,000 చేశారు. గత ప్రభుత్వంలో బటన్ నొక్కి 10,000 ఇచ్చి అదే బటన్ నొక్కి మరి 15,000 వెనక్కి తీసుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిగా కుదిరింది. మరి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించడం తప్పితే వారి నుంచి ఎలాంటి విధంగా కూడా వెనక్కి తీసుకోవట్లేదు. మరి ఆటో సోదరులు చెప్పే విధంగా కనుక గత ప్రభుత్వంలో 10,000 పడిన 10 రోజులకే 15,000 వెనక్కి కట్టేవాళ్ళం ట్యాక్సుల రూపంలో అని చెప్పేసి వీళ్ళందరూ వారి యొక్క భావన వ్యక్తపరచడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 15,000 వేసి మరి ఎలాంటి ట్యాక్సులు కూడా వసూలు చేయట్లేదు. వీళ్ళంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చూస్తే మాకు 10,000 ఇచ్చి గ్రీన్ ట్యాక్స్ రూపంలో మళ్ళీ 15,000 ఎక్స్ట్రా తీసుకున్నారు మాకు వెనక్కి. అది చాలా మాకు బాధాకరంగా అనిపించింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాకు చేసింది మాత్రం 15,000 ఇచ్చి ట్యాక్సులు కూడా మాకు ఇంకా కట్టలేదు. చంద్రబాబు గారు రోడ్ ట్యాక్స్ కూడా కట్ చేశారు మా కోసం. మాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం. నవలూరు క్రికెట్ స్టేడియం వద్ద గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న 6 యువకులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను రూరల్ సిఐ వై శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. నాలుగు 10/2025 సాయంత్రము 3 గంటల ప్రాంతంలో మాకు రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా స్టాఫ్ మరియు మధ్యవర్తులను తీసుకుని మన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్న ఓపెన్ ఫీల్డ్స్ దగ్గర ఒక సమాచారము అక్కడ కొంతమంది గాంజా స్మోకర్స్ ఏదో ఉన్నారని చెప్పేసి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ సమాచారంలో భాగంగా అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకు వచ్చేసి ఓవరాల్గా ఒక 6 మెంబర్స్ మనం అక్కడ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీరందరూ కూడా కొంతమంది పెదవడ్లపూడి, నిడమర్రు, తర్వాత ఇక్కడ ఆత్మకూరుకి సంబంధించిన వ్యక్తులు మనకి గమనించడం జరిగింది. ఆ క్రమంలో వారి దగ్గర ఒక 2 kgs సంబంధించి అంటే హాఫ్ కేజీ ప్యాకెట్ ఒక్కొక్కటి అట్లా 4 ప్యాకెట్స్ ఒక ప్యాకెట్లో కొంచెం ఖాళీగా వేరే వాళ్ళకి సీల్ చేసి అమ్మినట్టుగా ఉంది. దాంట్లో మొత్తం మనకి ఓవరాల్గా వెయిట్ వచ్చేసి 2 kgs వెయిట్తో మనకి గాంజా ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయటం జరిగింది. దానిలో భాగంగా అక్కడ మనము ఒక 6 మెంబర్స్ని మనం కస్టడీలోకి తీసుకోవటం జరిగింది. ఆ 6 మెంబర్స్లో ఒక 4 వ్యక్తులు విచారణలో భాగంగా ఒక 4 వ్యక్తులు ఈ పెడ్లర్స్ అంటే గంజా అమ్మే వ్యక్తులుగాను, తర్వాత అక్కడ తాగటానికి వచ్చి కొనుక్కోవడానికి వచ్చిన వ్యక్తులు ఒక 2 వ్యక్తులుగా మనం ఆ 2 వ్యక్తులు వచ్చేసి చైతన్య అనే అతను, తర్వాత లక్ష్మణరావు అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది. రిమైనింగ్ చందు అనే వ్యక్తి, తర్వాత బుల్లా రవి, తర్వాత జొన్నలగడ్డ ఆనంద్ అనేవాళ్ళు, తర్వాత కొండేటి తేజ అనేవాళ్ళు, వీళ్ళంతా వచ్చేసి గాంజా అమ్మే వ్యక్తులుగా నిర్ధారించుకొని వాళ్ళని కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి, వీళ్ళ ఎక్కడ అనేది దర్యాప్తులో భాగంగా వీరు వచ్చేసి పాడేరు ఆ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నట్టుగా ఈ చందు అనే వ్యక్తి మరియు
సాత్విక్ అనే వ్యక్తి, నగేష్ అనే వ్యక్తులు వీళ్ళందరూ కూడా పాడేరు ప్రాంతంకి వెళ్ళి అక్కడి నుంచి కొండ మీద నుంచి ఎడ తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది ఈ కేఎల్ఈ స్టూడెంట్స్ మరియు ఇక్కడ యూనివర్సిటీస్, నాగార్జున యూనివర్సిటీ, తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో స్టూడెంట్స్ని కొంతమంది హాస్టల్స్ అయ్యేటువంటి హాస్టల్స్ పరిసర ప్రాంతాల్లో ఒక్కొక్క ప్యాకెట్ 15 గ్రాముల ప్యాకెట్గా ప్యాక్ చేసి దాన్ని అమ్ముతున్నట్టుగా వీడు కొనుగొచ్చి ఇక్కడ కొంతమందికి మెయిన్ సప్లయర్స్ 3 ఉన్నారు దీంట్లో. ఇక్కడ లోకల్గా వాళ్ళ దగ్గర కొనుక్కొని అమ్ముకునే వాళ్ళు ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఇద్దరేమో ఇక్కడ దీంట్లో తాగటానికి వచ్చిన వ్యక్తులుగా మనం ఇది చేయటం జరిగింది. దీంట్లో ఈ 6 వ్యక్తులు మెయిన్ దీంట్లో మనం అందరూ కూడా మెయిన్ ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చే వ్యక్తులు గాను, ఒక 4 వ్యక్తులు ఇక్కడ అమ్మే వ్యక్తులు గాను మనం నిర్ధారించడం జరిగింది. తర్వాత దీంట్లో ఒక 2 వ్యక్తులు తాగే వ్యక్తులుగా వాళ్ళని కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. తాడేపల్లిలో పుస్తకావిష్కరణ సభ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మనిషి జీవితంలో అమ్మకు ఉన్న ప్రాధాన్యత మరి దేనికి ఉండదని, ప్రపంచంలో అమ్మ ఒక్కటే నిజమని ప్రముఖ రచయిత, తెలంగాణ దళిత మైనార్టీ సంస్కృతి వేదిక కన్వీనర్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ పి. వినయ్ కుమార్ అన్నారు. తాడేపల్లి సుందరయ్య నగర్లో ఆదివారం జరిగిన అమ్మ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. సభకు స్వర్ణ దీపిక మాసపత్రిక ఎడిటర్ బెల్లంకొండ శివాజీరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత బొల్లా పూర్ణచంద్రరావును వినయ్ కుమార్ అభినందించారు. పుస్తక రచయిత, న్యాయవాది పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, అమ్మ ప్రేమను వ్యక్తం చేసే అపూర్వ అవకాశం నాకు ఈ పుస్తక రచన ద్వారా లభించిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ కె. రవికుమార్, ఏవిఎస్ మణి, జయకుమార్, ప్రసాద్, జర్నలిస్టులు కె. రోఫస్, జి. దీక్షాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఎంటీఎంసీ స్కేటింగ్ రింగ్లో 37వ రూరల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ సెలక్షన్స్ జరిగింది. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. పిఎస్సిఎస్ అధ్యక్షులు గాదే పిచ్చిరెడ్డి, టీడీపీ నాయకులు పల్లెబోతుల శ్రీనివాసరావు, స్కేటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మన స్కేటింగ్ సెంటర్ నందు అమరావతి రూరల్ స్కేటింగ్ అసోసియేషన్ క్లబ్ వారు మరి జిల్లా స్థాయిలో మరి 20వ గుంటూరు డిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ మరి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో గెలుపొందినటువంటి మరి పిల్లలకి బహుమతుల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మరి జిల్లా స్థాయిలో అనేక ప్రాంతాల నుంచి మరి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని ఈ స్కేటింగ్ పోటీలో పాల్గొనడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రధానంగా మరి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి స్థానిక ఎమ్మెల్యే, మంత్రివర్యులు, ఐటీ, విద్యాశాఖ, మానవ వనరుల శాఖ మంత్రులైనటువంటి మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా మరి ఈ పోటీలు అట్లానే విద్యార్థుల్లో మరి మంచి ఆరోగ్యాన్ని కలుగజేయటానికి, పిల్లల్లో మంచి సృజనాశక్తి కలుగజేయటానికి మరి ఈ స్కేటింగ్ పోటీలు మరి అట్లానే ఈత పోటీలు అనేక రకరకాలైనటువంటివి కూడా మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని ఎంతో ఉత్సాహంతో మరి వాళ్ళ యొక్క ఆరోగ్యాలని కాపాడుకోవటానికి కానీ మరి ఈ యొక్క పోటీల్లో మరి ప్రదర్శించడం మరి వారిని పాల్గొనడం జరుగుతుంది. నారా లోకేష్ గారి నియోజకవర్గం కావటం, మీరు జిల్లా నుంచి ఇక్కడికి రావటం, దీంట్లో నేను పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో దీనికి ఏదన్నా మా మంత్రి గారికి చెప్పి దీన్ని డెవలప్మెంట్కి ఇంకా పెద్దవి జరిగేట్టుగా కార్యక్రమాలు స్కేటింగ్ జరిగేట్టుగా చూస్తానని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి మీరంతా రాబోయేలో స్టేటు, నేషనల్ ప్లేయర్స్ అవ్వాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ అనేది మొట్టమొదటిసారి వైస్ ప్రెసిడెంట్ మస్తాన్ గారు స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రెసిడెంట్గా అది వాళ్ళు గుంటూరు జిల్లాలో మొదట స్టార్ట్ చేసింది మస్తాన్ గారి ఆధ్వర్యంలో జరిగిందండి. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు.
మా గుంటూరు జిల్లా నుంచి ఇప్పుడు మీరు అందరూ చూసిన నీలిమ గారు కానీ, శ్రీకాంత్ రెడ్డి గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, వీళ్ళంతా నేషనల్ రెఫరీస్. ఆ స్థాయిలో వీళ్ళు డెవలప్ అయ్యారు. గేమ్ పట్ల వాళ్ళకున్న ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తా, సర్వీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఓకే. బాబు తప్పుకోమ్మా. పాత మంగళగిరి సర్దార్ గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఎండిఎంసీ వెల్ఫేర్ అసోసియేషన్ సర్దార్ గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాల్ నూతన కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వాకా మంగారావు, తెలుగునాడు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేఖా సుధాకర్ గౌడ్, వాకా మాధవరావు, డాక్టర్ పలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటంలో శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమితులైన టీడీపీ నాయకులు శంకర్ శెట్టి పిచ్చయ్యను టీడీపీ నాయకులు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాట్రగడ్డ మధు, రత్తయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ముందుగా మంగళగిరి నియోజకవర్గం నుంచి లాలా లోకేష్ గారికి ఇప్పడం గ్రామ సర్పంచ్గా చేసి ఎన్నో సేవలు అందించినటువంటి శంకర్ శెట్టి పిచ్చయ్య గారి సేవలు గ్రహించి అంత కష్టపడి అంత పార్టీని ఫస్ట్ నుంచి కూడా భుజస్కంధాల మీద వేసి ఈ గ్రామమే కాదు పక్క గ్రామాల్లో కూడా సలహాలు ఇస్తూ ఉండేవాడు. అలాంటి సీనియర్ నాయకుడిని గుర్తించి ఇయ్యాల రాష్ట్రంలోనే పెద్ద గుడి అయినటువంటి తిరుపతి దేవస్థానం తర్వాత శ్రీశైలం దేవస్థానానికి బోర్డు నెంబర్గా ఇవ్వటం మాకెంతో ఆనందంగా ఉంది. లోకేష్ గారికి కూడా మరీ ధన్యవాదాలు చెబుతూ ఈ పదవికి ఎంతో వెన్ను తీసుకొచ్చి రేపు ఇంకా పెద్ద పదవులు ఆలోచించాలని పిచ్చయ్య గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పార్టీ స్థాపించినటువంటి నుంచి పార్టీకి అండదండలు అందిస్తూ ఇప్పటం గ్రామంలో టీడీపీ పిచ్చే టీడీపీ అనే విధంగా తీసుకొచ్చిన ఘనత పిచ్చయ్య గారికి దక్కుతుంది. దాన్ని గుర్తించి మన తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి సౌజన్యంతో మన రాష్ట్రంలోని అతి ముఖ్యమైనటువంటి దేవాలయం శ్రీశైలం టెంపుల్ దేవస్థానం డైరెక్టర్గా నియమించినటువంటి లోకేష్ బాబు గారికి ముందుగా ఇప్పటం గ్రామం నుంచి అదేవిధంగా వడ్డేశ్వరం గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇప్పటం పిచ్చయ్య గారు ఇప్పటం గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మంచి పదవి పొందారు కాబట్టి మన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసి దేవస్థానాలను కూడా అభివృద్ధి చేసి మీరు మన ఇప్పుడు చుట్టుపక్కల 3 గ్రామాలకు కూడా అండదండలు అందిస్తారని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి పిచ్చయ్య గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవాలయంలో అంటే శ్రీశైలం దేవాలయంలో ఒక పోస్ట్ స్టేట్ బోర్డ్ మెంబర్గా ఈరోజు పదవి ఇచ్చినందుకు మన మంగళగిరి నియోజకవర్గం లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిచ్చయ్య గారు కూడా ఇంకా ఎంతో బాగా గొప్పగా వర్క్ చేస్తూ
ఈ గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ, మరి కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేదానికి ఇది ఒక ఉదాహరణగా నేను భావిస్తున్నాను. మరి వీళ్ళు గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా నా వంతు నేను పార్టీకి కృషి చేయటం జరిగింది. ఆయన కష్టపడే వాళ్ళని తప్పకుండా గుర్తించి మనకి ఇటువంటి ఉన్నతమైన పదవులకి పంపిస్తున్నాడంటే మరి ఆయన గొప్పతనాన్ని మనం సాటి చెప్పుకోవాలని కూడా నేను భావిస్తున్నాను. మరి ఈ శ్రీశైలం దేవస్థానం ఈ రోజున మరి ఆ శివుడు ఆశీస్సుల వల్ల, మన లోకేష్ గారి ఆశీస్సుల వల్ల మరి ఈ నియోజకవర్గాన్ని నుంచి మరి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా మరి ఆయన అలాట్ చేయటం, అది గ్రామ ప్రజలకే కాదు, ఇప్పటం గ్రామ ప్రజలకే కాకుండా ఈ నియోజకవర్గ ప్రజల్లో అక్కడ ఉన్న అవకాశాలు ఏ ఉన్నా కూడా ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుల ద్వారా ఏదన్నా ఉంటే వాళ్ళందరం కూడా కలుపుకుపోయి నేను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళి ఆయనకి మంచి పేరు తీసుకొస్తానని కూడా నేను నా వంతు నేను కృషి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి వివర్స్ కాలనీ హైస్కూల్ వద్ద త్రిశక్తి భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు చివరి రోజైన శనివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలు, కనక తప్పెట్లు, బాణాసంచా పేలుళ్లు, డీజే బాక్సుల సౌండ్ల మధ్య ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. వివర్స్ కాలనీ, ఎల్బీ నగర్, ఆత్మకూరు రోడ్డు, ఇప్పటం రోడ్డులలో ఊరేగింపు నిర్వహించారు. బాలబాలికలు అమ్మవారి వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. త్రిశక్తి భక్త బృందం ప్రతినిధులు పర్యవేక్షించారు. నూతకి సుగాలి తండాలో శ్రీదేవి శరణవరాత్రుల అమ్మవారి నిమజ్జన ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో బి శ్రీనునాయక్, గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మా నూత గ్రామంలో విచ్చేసినటువంటి లంబాడి తండాలో అమ్మవారికి ఉత్సవాలకి విచ్చేసిన మన సిఐ సార్కి మా తండా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నూతకి గ్రామ తాండాలో మా కమ్యూనిటీకి సంబంధించిన మా యువకులు ఈ దసరా నవరాత్రి ఉత్సవ సందర్భంగా నన్ను ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ దసరా అనేది మా కమ్యూనిటీలో చాలా ఇంపార్టెంట్ పండుగ. ఈ దసరా సందర్భంగా అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఎంజాయ్ చేయాలని, ఈ పండగ అంటేనే అందరూ గ్యాదర్ అయ్యి అందరూ సంతోషంగా ఈ భోజనాలు కానీ తర్వాత అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ దసరా సందర్భంగా ఈ అమ్మవారు అందరికీ, ఈ నూతకి గ్రామ తాండ ప్రజలందరికీ చల్లగా చూడాలని ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంగళగిరి ఇప్పటం రోడ్డులో ఏపీఎస్పీ రిటైర్డ్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన అమ్మవారి నిమజ్జన ఊరేగింపు ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. गिरिवन व्यंग्य शिरोगे
లాగదు